సరే, ఈరోజు మనం ఒక మంచి కథ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఊరు, ఒక విరిగిపోయిన వంతెన, ఆ తర్వాత ఓ గొప్ప పాఠం గురించిన కథ. ఎప్పటికీ నిలిచిపోయే కథ ఇది. ఈ కథ మనల్ని రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరికి తీసుకెళ్తోంది. ఊహించుకోండి, ఊరి మధ్యలోంచి ఓ చిన్న కాలువ ప్రశాంతంగా పారుతోంది. చూడ్టానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా గ్రామం. సరే, ఆ కాలువ మీద ఒక పాత కొయ్య వంతెన ఉంది. అదే ఆ ఊరి జనానికి ప్రాణాధారం. పొలాలకు వెళ్లాలన్నా, పక్క ఊరికి వెళ్లాలన్నా ఆ వంతెన దాటాల్సిందే. కాని సమస్య ఏంటంటే అది బాగా పాతబడిపోయింది. ఎప్పుడు కూలిపోతుందో అని వాళ్లకి లోపల ఎప్పుడూ ఒకటే భయం. ఇక్కడినుంచే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. ఆ వంతెన విరిగిపోవటమనేదే కేవలం చెక్కలు విరగడం కాదు, ఆ ఊరి జనాల మధ్య ఉన్న మనస్పర్ధలను, వాళ్లలో ఉన్న విభేదాలను కూడా బయటపెట్టింది. నిజానికి ఇది కేవలం ఆ ఒక్క ఊరి కథే కాదు, మన చుట్టూ కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అనుకున్నదే అయింది. ఒకరోజు రాత్రి కుండపోత వర్షం. ఆ దెబ్బకి ఆ పాత వంతెన కాస్త సరిగ్గా మధ్యలోకి విరిగిపోయింది. అంతే, ఊరు రెండు ముక్కలైపోయింది. రాకపోకలన్నీ బంద్. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఊరిలో పెద్దాయన రామయ్యగారు అందర్నీ ఒకచోట చేర్చి, రండి మనమందరం కలిసి మళ్లీ వంతెన కట్టుకుందాం అని పిలుపునిచ్చారు. కాని అక్కడ జరిగిందే వేరు. కొందరేమన్నారంటే, మాకు దానితో పనేంటి, వంతెన నీ పొలానికి దగ్గరగా ఉంది, నువ్వే కట్టుకో అంటూ ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ గొడవ పడటం మొదలుపెట్టారు. చూసారా, ఇది నా సమస్య కాదు అనే ధోరణి ఎలా ఉంటుందో. సరే, ఈ గొడవల వల్ల వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం వల్ల చివరికి ఎంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇలా వాదనలతోనే రోజులు గడిచిపోయాయి. 1, 2 కాదు, ఏకంగా వారం రోజులైపోయింది. వంతెన మాత్రం అలాగే విరిగిపోయింది. ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. దీనివల్ల వచ్చిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు స్కూల్కి వెళ్లలేకపోతున్నారు. పాపం రైతులు కష్టపడే పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్లలేక కుమిలిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరి జీవితం మొత్తం ఆగిపోయింది. అయితే ఈ సమస్య కేవలం ఇబ్బందితో ఆగిపోలేదు, అంతకు మించి ఒకరి ప్రాణం మీదకొచ్చింది. అదేంటంటే, ఊర్లో ఒకరికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాని ఎలా? విరిగిన వంతెన అడ్డుగా ఉంది. కాలువ దాటలేక అక్కడే నిస్సహాయంగా నిలబడిపోయారు. అప్పుడర్థమైంది వాళ్ళకి, వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, స్వార్థం ఇప్పుడొక ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టాయని. అలాంటి నిస్సహాయ స్థితిలో మళ్లీ రామయ్యగారు గొంతు విప్పారు. కాని ఈసారి ఆయన మాటల్లో బ్రతిమలాట లేదు, సలహా లేదు, అది ఒక మేల్కొలుపు. సూటిగా ఇలా అన్నారు, చూశారా మన పరిస్థితి, విడివిడిగా ఉంటే ఈ చిన్న కాలువ కూడా దాటలేకపోతున్నాం. అదే మనం ఒక్కటైతే కొండెరైనా పిండి చేయగలం. ఈ వంతెన నాది నీది కాదు, మన అందరిది. ఆ మాటలు తూటాల్లా పేలాయి. అక్కడితో కథ మొత్తం మారిపోయింది. రామయ్యగారి మాటలు వాళ్లలో చైతన్యం తెచ్చాయి. ఆ గ్రామంలో ఒక అద్భుతమైన మార్పు మొదలైంది. మరి వాళ్లు ఐక్యశక్తిగా ఎలా మారారో చూద్దాం. ఆ ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. తెల్లారేసరికి గ్రామస్తులందర్లో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఉత్సాహం. అందరూ కలిసి పనిచెయ్యాలనే ఒకే ఒక్క సంకల్పం వాళ్ల కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టారు. కొందరు కర్రలు, దుంగలు తెచ్చారు, మరికొందరు ఇసుక, రాళ్ళూ మోశారు. ఊళ్ళో ఉన్న కుర్రాళ్లంతా మేము సైతం అంటూ ముందుకొచ్చి పనిచేశారు. అలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకునేసరికి పని జెట్ స్పీడ్లో సాగిపోయింది. ఇక్కడొక విషయం గమనించాలి. వారం రోజులుగా అసాధ్యమనుకున్న పని అందరూ ఒక్కటయ్యేసరికి కేవలం 2 రోజుల్లో పూర్తయిపోయింది. చూశారా, ఐక్యతలో ఉన్న బలమంటే ఇదే. ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి? సో ఈ కథ ముగింపు మనందరికీ ఒక శాశ్వతమైన పాఠాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే ఐక్యతలో ఉండే బలం. వాళ్లు కట్టింది కేవలం ఒక కొయ్య వంతెన మాత్రమే కాదు, ఆ పని చేస్తూ చేస్తూ తమ మధ్య ఉన్న మనస్పర్ధల గోడలను కూడా పగలగొట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకుని అంతకంటే బలమైన బంధాన్ని, ఒక బలమైన సమాజాన్ని నిర్మించుకున్నారు. ఆ వంతెన వాళ్ల ఐక్యతకు ఒక గుర్తుగా నిలిచిపోయింది. అందుపే అంటారు, ఐకమత్యమే మహాబలమని.
విడివిడిగా ఉంటే మనం బలహీనులం. అదే కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అదే ఐక్యతలో ఉన్న గొప్పతనం. రామాపురం కథలో ఒక భౌతికమైన వంతెన చూశాం. మరి మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ ఐక్యత అనేది ఇంకెలాంటి వారధులను నిర్మించగలదు? ఇది మనమందరం కాస్త ఆలోచించాల్సిన ప్రశ్న.